అయితే ఎట్లా ఉంటుంది పార్టీ పెట్టిన వాళ్ళు ఈ చరిత్రను అధ్యయనం చేయాలి. చెన్నారెడ్డి గారి గురించి చెప్తాను నేను. ఓకే. చెన్నారెడ్డి గారు తన జీవిత కాలంలో 3 సార్లు పార్టీలు పెట్టాడు. అంటే 2 సార్లు ఓన్గా పెట్టాడు. ఒకసారి మాత్రం ఆయనే తెలంగాణ ప్రజాసమితి ఆ పార్టీ ఆ ఉద్యమ సంస్థలో చేరి తనే పార్టీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. ఓకే. అదంటే మంచి స్పందన వచ్చింది. 10 మంది ఎంపీలు గెలిచినా కూడా నిలబెట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. ఇంకా 2 సార్లు ఆయన 57, 58లో ఒకసారి, 83, 84లో ఒకసారి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టాడు. అసలు ఆయనే గెలవలేకపోయాడు, ఎవరిని గెలిపించుకోలేకపోయాడు. అదే చెన్నారెడ్డి కాంగ్రెస్లో పోయి 2 సార్లు అధికారంలోకి దిగగలిగాడు కాంగ్రెస్ని. చూడండి, అంటే ఈ డైనమిక్స్ తెలియకపోతే. ఓకే. ఇప్పుడు కవిత గారికి ఇమేజ్ ఉంది, బతుకమ్మ ద్వారా కావచ్చు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు, ఆ రెండింటికంటే ఎక్కువ కేసీఆర్ డాటర్గా కావచ్చు. పార్టీ పెట్టడానికి ఆమెకు సరిపోతుంది, ఆ ఇమేజ్ సరిపోతుంది. కానీ పార్టీ పెట్టడానికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఉన్నదా? కేవలం డబ్బు ఉంటే పార్టీ పెట్టలేం కదా. ఓకే. ఓ బ్యాడ్ నేమ్ వచ్చింది, తండ్రితోని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ అయింది. ఆ ఇమేజ్ పోడగొట్టుకున్న తర్వాత పార్టీ పెడితే ఆమెకి ఏదన్నా వస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా తండ్రి బిడ్డను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయలే. నేను అదే షాక్, షాక్. ఆ పరిస్థితి రాకుండా ఉండాల్సి ఉండే. ఆమె దాన్ని తెగేదాకా తెచ్చుకోకుండా ఉండాల్సింది. బట్ ఆమె పరుష పదాలన్నీ ప్రెస్ మీట్లలో వాడేసరికి ఆయన హర్ట్ అయ్యిండు. ఇంకెంతకాలం ఇది అని చెప్పేసి ఆయన బయటికి పంపించాడు. రాంగ్ టైం ఆమెకి ఇది. అందుకే జాగృతి తరఫున ఆమె యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటుంది. 1 year 2 years అయిన తర్వాత ఆమెకి అప్పటికి కూడా ప్యాచప్ కాలేదనుకో, మళ్ళీ కేసీఆర్ కుటుంబంతో కానీ పార్టీతో కానీ సయోధ్య కుదరకపోతే అప్పుడు ఆమె భవిష్యత్తు ఆలోచించుకో. కానీ ఇప్పుడు తొందరపడి పెట్టింది అనుకో కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కొత్తగా ఆమె పార్టీ పెడితే నిలబడదు. మల్లన్న విషయంలో కూడా మల్లన్న చాలా రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వదిలాడు. పార్టీ పెడతాం, పార్టీ ఆయన పక్కన ఉన్నోళ్ళు బట్టి జానే లాంటి వాళ్ళు కావచ్చు, మా లాంటి వాళ్ళని కావచ్చు, మల్లన్న బీసీలను అందరిని ఐక్యం చేస్తున్నాడు, బహుశా రాజకీయ పార్టీ పెడతాడు కావచ్చు. బట్ ఏదో ఒక రోజు ఆయన పెడతాడు అనేది అందరికీ ఉంది. లేట్ ఈజ్ బెటర్ దెన్ ఎవర్ అన్నట్టుగా ఏడాది నుంచి ఆయన సస్పెండ్ అయిన కాడ నుంచి స్పెక్యులేషన్స్ వచ్చినా కూడా ఇవాళ ఆయన ఒక పార్టీని రిజిస్టర్ చేసి, అంతకుముందేమో ఆయన ఏ పార్టీలోకి పోతాడు, ఉన్న పార్టీలలో ఏ పార్టీలోకి పోతాడు అనే కాడ నుంచి తనే ఒక పార్టీ పెడతాడు అని పెట్టేసిండు. గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. పేరు కూడా ఎవరు తెలియదు. ఆయన మీడియాలో అనౌన్స్ చేసేదాకా సరే నన్ను ఒక 2 రోజుల ముందు కలిసి వచ్చారు నా దగ్గరికి. ఈ పార్టీ పేరు నాకు చెప్పాడు, ఎక్కడ పెడుతున్నాడో చెప్పాడు. బట్ అది కాన్ఫిడెన్షియల్ ఉంచన్నా అంటే నేను కూడా ఎవరికి చెప్పలే. ఓకే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అయితే పార్టీ పెట్టగానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. కానీ పార్టీలు అట్లా పరిమళించాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది ఛాలెంజింగ్ టైమ్స్. ఒక్కటైతే బీసీలల్లో గతంలో కంటే ఎక్కువ చైతన్యం వచ్చిందంటారా సార్? వచ్చింది. అంటే ఏ లెవెల్లో ఎడ్యుకేటెడ్స్ లో మనకు అన్యాయం జరుగుతుందని రాజ్యాధికారం రావాలి అని ఓన్లీ ఎడ్యుకేటెడ్స్ లో కొంత వచ్చింది. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో కొంత లీడర్షిప్ లో ఉన్న వాళ్ళలో వచ్చింది. కానీ మామూలు జనాల్లో రాలేదు. ఒకటి మైనస్ పాయింట్ అది. దానికోసం ఏం చేయాలి? భావజాల వ్యాప్తిని బాగా చేయాలి. తెలంగాణ కోసం అప్పుడు తెలంగాణ అనగానే ఎవరు రాలే. అవును, తెలంగాణ కోసం ఎట్లా అన్యాయం జరిగింది, భావజాల వ్యాప్తి బాగా జరిగింది. మాటలతోనే కాదు, పాటలు, ధూమ్ధామ్లు, అద్భుతం. అయితే మాకు సరిపోలేదు, నాకు జయశంకర్ లాంటి వాళ్లకు జనానికి అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది మా వల్ల కాలే. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ భాషను ఆయనే తెలంగాణ జనానికి అర్థమయ్యే సామెతలతోని ఆయన తీసుకుపోగలిగాడు. సూపర్. జనానికి ఇన్స్పైర్ చేసే పాటల్ని అందశ్రీ, గోరటెంకన్న, గూడంజన్న, గద్దరు, జయరాజ్ లాంటి వాళ్ళు రాశారు. అంటే వరంగల్ శ్రీనివాస్ వీళ్ళంతా. అంటే ఇదంతా కేసీఆర్ రాకముందు. కేసీఆర్ వచ్చినాక 100 మంది కవులు వచ్చారు, కళారూపాలు వచ్చినాయి, ధూమ్ధాములు వచ్చినాయి. అంత బాగా జనంలోకి తీసుకుపోగలిగే కేసీఆర్ గారే రవీంద్ర భారతిలో అంతర్పుల్ నాగరాజు, రసమయ బాలకిషన్ ఫస్ట్ టైం ధూమ్ధామ్ పెట్టారు. అది చూసిన తర్వాత ఆయన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంటికి పిలుచుకొని తెలంగాణ అంతా ఇట్లా ధూమ్ధాములు చేయాలి కళారూపాలతో అని చెప్పాడు. అంటే తన మాట సరిపోదు, పాట కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ సమకూర్చుకోవాలి ఒక పార్టీ పెట్టినప్పుడు.